Hi, hello, my dear students. How are you all? I think మనం కంప్లీట్ చేసిన టూ లాంగ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేశారనుకుంటున్నాను. సో అందులో భాగంగా ఈరోజు థర్డ్ లాంగ్ క్వశ్చన్ విచ్ రిలేటెడ్ అవర్ చాప్టర్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్ నుంచి మనకు అనదర్ లాంగ్ క్వశ్చన్ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ క్వశ్చన్. సో అందులో మనకు ఏ విధంగా అడుగుతాడు క్వశ్చన్. సో మనం ఏం డెఫినేషన్స్ రాయాలి, క్యాలిక్యులేషన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సో క్యాలిక్యులేషన్ నుంచి ఫైనల్గా మనం చూపించాల్సిన రిజల్ట్ ఏంటిది అనేది ఈ రోజు నేర్చుకుందాం. సో లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ అవర్ బై యువర్ ఏకే. సో నెక్స్ట్ విల్ స్టార్ట్ అవర్ టాపిక్ కొలిషన్. వెరీ సింపుల్ నాన్న, చాలా ఈజీ, ఎక్కువ పెద్ద కష్టపడకండి. ఏం రాస్తున్నాం డెఫినేషన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆ ప్రకారమే మనం ఎగ్జామ్లో ఇంప్లిమెంట్ చేద్దాం, మార్కులు ఈజీగా గెయిన్ చేద్దాం. ఇప్పుడు చెప్తున్న ఈ టాపిక్ మొత్తంలో మీకు సబ్జెక్ట్ అన్ని డెప్త్గా చెప్పకపోయినా బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ విధంగా రాయాలి, ఎలా నేర్చుకోవాలనే కాన్సెప్ట్ మాత్రం క్లియర్గా ఇస్తాను. సో మిస్ కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో షేర్ చేయండి. మీలాగా ఇంకో కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా తెలియాల్సి ఉంటుంది కాబట్టి మీ వంతు సపోర్ట్గా వాళ్ళకి షేర్ చేయండి. ఎవరికైనా ఇంకా మనం ఐపీ లెవెల్లో డౌట్ ఉంటే వాళ్ళకి షేర్ చేసి సబ్జెక్ట్ వినమనండి. ఐపీ లెవెల్లో సంబంధించిన ఎగ్జామ్ని క్లియర్ కట్గా హ్యాపీగా సో ఫుల్ కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాసేస్తారు. సో లెట్స్ వెల్కమ్ టు అవర్ కొలిషన్ టాపిక్. సో వాట్ యు మీన్ బై కొలిషన్? చిన్నగా డెఫినేషన్ రాద్దాం, దెన్ ఎంటర్ టు ద క్యాలిక్యులేషన్. సో 3 స్టెప్స్లో కంప్లీట్ చేసేద్దాం. వాట్ యు మీన్ ద కొలిషన్? ది స్ట్రాంగ్ ఇంట్రాక్షన్ between bodies. The strong interaction between bodies. రెండు బాడీస్ మధ్యన ద స్ట్రాంగ్ ఇంట్రాక్షన్, ఒకదానికొకటి కొలైడ్ కావడం అంటే ఒకదానికొకటి గట్టిగా తగలడం. సో ద స్ట్రాంగ్ ఇంట్రాక్షన్ బిట్వీన్ ద బాడీస్ ఇస్ నథింగ్ బట్ కొలిషన్. అది కూడా ఎంత టైంలో జరగాలి? విత్ ఇన్ ద షార్ట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. విత్ ఇన్ ది షార్ట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. షార్ట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అంటే ఫ్రాక్షన్ ఆఫ్ టైంలోనే అవి రెండు ఒక్కసారి ఇంకోటి ఇంట్రాక్షన్ కావాలి. లైక్ ఒక రోడ్ పైన కార్ వెళ్తుంది, సో బైక్ వస్తుంది, సో ఇది 100 కిలోమీటర్ అండ్ 60 కిలోమీటర్. సో ఒకదానికొకటి దగ్గరికి రాగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే ఒకదానికొకటి ఏమవుతాయి, కొల్లైడ్ అవుతాయి. కొల్లైడ్ అయిపోయి తర్వాత దూరం వెళ్ళిపోవడమో ఎక్కడో పడిపోవడమో జరుగుతుంది. బట్ ద ఇంట్రాక్షన్ విల్ డన్ విత్ ఇన్ ద షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్, షార్ట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. థర్డ్ వన్, సో exchange of their momentum. అంటే తన యొక్క మూమెంటాన్ని చేంజ్ చేసుకోవాలి. వాట్ యు మీన్ బై మూమెంటా? సింపుల్ గా ఫార్ములా రాసినప్పుడు చూడండి, పి అంటే మూమెంటం. P is nothing but momentum. What is the formula? E. The product of, what is that? The product of ఎవరెవరు? మాస్ అండ్ వెలాసిటీ. అంటే కార్కు మాస్ ఉంది, కార్కో వెలాసిటీ ఉంది, బైకో మాస్ ఉంది, బైకో వెలాసిటీ ఉంది. బట్ ఎక్కువ మూమెంటంతో వస్తున్నాయి, సో కొల్లైడ్ అయిపోయినాయి, తర్వాత ఒకదానికొకటి దూరం వెళ్ళిపోయినాయి. కానీ ఫస్ట్ వచ్చినంత స్పీడ్ ఉంటుందా కార్కి? లేదు. ఫస్ట్ వచ్చిన స్పీడ్ బైక్ ఉంటుందా? ఉండదు. సో ఆఫ్టర్ కొలిషన్ తర్వాత వాటి మూమెంటం ఏమొస్తుంది? చేంజ్ అవుతుంది, అంటే ఎక్స్చేంజ్ అవుతున్నాయి. సో దట్ ఈస్ కండిషన్ నథింగ్ బట్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ దేర్ మూమెంట్. సింపుల్ కొలిషన్, ద స్ట్రాంగ్ ఇంట్రాక్షన్ బిట్వీన్ బాడీస్. ఫినిష్. ఇంట్రాక్షన్ బిట్వీన్ బాడీస్ విత్ ఇన్ ద షార్ట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ఇట్లా తగిలి దూరం వెళ్ళిపోవాలి, దట్ షార్ట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. థర్డ్ వన్, ఎక్స్చేంజర్ మూమెంటా. మాస్ ఇంటూ వెలాసిటీ. సో కార్ మాస్ వేర్, వెలాసిటీ వేర్. బైక్ మాస్ వేర్, వెలాసిటీ వేర్. సో ఫస్ట్ ఉన్న మూమెంటం కొలిషన్ అయిన తర్వాత వచ్చే మూమెంటానికి డిఫరెంట్ గా ఉంటుంది. సో అది ఎక్స్చేంజ్ కావాలి. దట్ ఈస్ అవర్ ఫస్ట్ డెఫినేషన్ విచ్ రిలేటెడ్ టు వాట్ ఇస్ ద టాపిక్? కొలిషన్. ఫినిష్ ద టైప్స్ ఆఫ్ కొలిషన్. సెకండ్ మనం రాయాల్సిన డెఫినేషన్ టైప్స్ ఆఫ్ కొలిషన్. టైప్స్ ఆఫ్ కొలిషన్ ఎక్కువ ఆలోచించొద్దు, సింపుల్ గా రాయాలి. కొలిషన్ డెఫినేషన్ ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. స్ట్రాంగ్ ఇంట్రాక్షన్ బిట్వీన్ బాడీస్ విత్ ఇన్ ద షార్ట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్, దెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ దేర్ మూమెంట్. ఫినిష్. సో దెన్ we enter to the types of collision. What is the types of collision? First type, elastic collision. Elastic collision. So what do you mean by elastic collision? Elastic collision లో సింపుల్ గా in this బిడా చూడండి, ఇన్ దిస్ సింపుల్ రాస్తున్నాను. మూమెంటం, వాట్ ఇస్ దిస్? మూమెంటం లైక్ P = mv రాసినాగా, అండ్ కైనెటిక్ ఎనర్జీ. సో మనం ప్రీవియస్ క్లాస్లో కైనెటిక్ ఎనర్జీ గురించి మాట్లాడినాం, ఆఫ్ mv².
సో ఆ రెండు వర్డ్స్ మూమెంటం, కైనెటిక్ ఎనర్జీ ఏం కావాలి? ఆర్ కన్జర్వ్డ్. ఏం కావాలి? కన్జర్వ్డ్. వాట్ మీన్ బై కన్జర్వ్డ్? అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రిన్సిపల్ ప్రకారం ద ఎనర్జీ రిమైన్స్ కండిషనల్, అంటే రిమైన్స్ సేమ్ అని రాసినాం. ఎనర్జీ అంటే ఎనర్జీ రిమైన్స్ సేమ్ ఉండాలి. మరి మూమెంటం అంటే మూమెంటం సేమ్ ఉండాలి. సో కైనెటిక్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ సేమ్ ఉండాలి. చూడండి బిడ్డ, సింపుల్ లాజిక్ చెప్తున్నాను. బిఫోర్ కొలిజన్ కార్కి ఒక మూమెంటం, సో బైక్ ఒక మూమెంటం ఉంది. ఇవి రెండింటి యొక్క మూమెంటమ్స్ డిఫరెంట్, కానీ టోటల్ మూమెంటం ఎంత బిఫోర్ కొలిజన్? వీళ్ళిద్దరు కలిపి ఉన్నది. సో ఆఫ్టర్ కొలిజన్ తర్వాత వీటి యొక్క మూమెంటం మారిపోయినాయి. ఆఫ్టర్ కొలిజన్ తర్వాత వీటి యొక్క మూమెంటమ్స్ ఏమున్నాయో అది బిఫోర్ కొలిజన్ కి ఉన్న మూమెంటానికి ఈక్వల్ కావాలి. బిఫోర్ కొలిజన్ కి ఏమైతే మూమెంటమ్స్ ఉంటాయో వాటి యొక్క రెండిటి యొక్క సಮೇషన్ ఆఫ్టర్ కొలిజన్ తర్వాత ఈ రెండు బాడీ యొక్క మూమెంటానికి ఈక్వల్ ఉండాలి. మూమెంటం ఫార్ములా ఏంటిది? మాస్ ఇంటూ వెలాసిటీ. అట్లా ఎవరెవరు ఉండాలి? మూమెంటం అండ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఎక్కువ కాన్సెప్ట్ చెప్పట్లేదు. సో తర్వాత మన నెక్స్ట్ క్లాస్ లో మనం కాన్సెప్ట్ చాలా బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో టెన్షన్ ఏం లేదు, చూసుకోండి బిడ్డ. ఇన్ దిస్ ఆఫ్ మూమెంటం, కైనెటిక్ ఎనర్జీ ఆర్ కాన్సెప్ట్ కథం ఎలాస్టిక్ కొలిషన్. సెకండ్ ఎలాస్టిక్ పెట్టినాగా ముంగట ఇన్ ఎలాస్టిక్ collision, finish. Same in this, ఏం రాయట్లే చూడండి. in this momentum only, అంటే ఒక్కడే కన్సర్వ్ అవుతాడు. ఓన్లీ కన్సర్వ్డ్. మరి కాంది ఎవరు? బట్ కాదు. ఎవరు? నాట్. ఎవరు? కైనెటిక్ ఎనర్జీ. కదా డెఫినేషన్ కదా, వెరీ సింపుల్. What is the collision? The strong interaction between bodies. అది కూడా ఎందులో జరగాలి? షార్ట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం జరిగిన తర్వాత ఏం కావాలి? ఎక్స్చేంజ్ ఆఫ్ దేర్ మూమెంట్. ఫినిష్, కొలిజన్ ఫినిష్. సో టైప్స్ ఆఫ్ కొలిజన్ ఎలాస్టిక్. అందులో ఎవరు కన్సర్వ్ కావాలి? మూమెంటం అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ కన్సర్వ్. అలా ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ లో ఎవరు కావాలి? మూమెంటం ఓన్లీ కన్సర్వ్, కైనెటిక్ ఎనర్జీ కాదు. ఓకే, సో దీస్ ఆర్ ద డెఫినేషన్. సో లెట్స్ వి ఎంటర్ టు దట్ అవర్ క్యాలిక్యులేషన్. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే ఎలాస్టిక్ కొలిజన్ అడిగింది. ఎందులో? వన్ డైమెన్షనల్ లో. అవర్ లాంగ్ క్వశ్చన్ విచ్ రిలేటెడ్ టు ఎలాస్టిక్ కొలిజన్ ఇన్ వన్ డైమెన్షనల్. సో లెట్స్ వెల్కమ్. సో విచ్ స్టార్ట్ అవర్ క్యాలిక్యులేషన్ విచ్ రిలేటెడ్ టు వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. చూడండి బిడ్డ, వన్ డైమెన్షనల్ అంటే వన్ అంటే ఒకటే, డైమెన్షన్ అంటే ఒకటే వేలో. లైక్ ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇక్కడ ఒక బాడీ, ఇక్కడ ఒక బాడీ. సో ఇవి రెండు కొల్లాడ్ అయిపోయినాయి. కొల్లాడ్ అయినాక కూడా సేమ్ డైరెక్షన్ లో వెళ్ళిపోయినాయి అనుకోండి, దాన్ని వన్ డైమెన్షనల్ అంట. మనకు అడుగుతున్న క్వశ్చన్ కూడా అదే. రెండు బాడీస్ బిఫోర్ కొలిజన్, ఓకేనా, ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా వెళ్ళిపోతున్నాయి అనుకుందాం, ఓకేనా. సో ఆఫ్టర్ సమ్ టైం తర్వాత ఒకదాని ఒకటి సో కొల్లాడ్ అయినాయి. కొల్లాడ్ అయినాక కూడా వెళ్ళిపోతాయి కదా, దూరం వెళ్ళిపోయినాయి. సో అవి కూడా ఎలా వెళ్తున్నాయి? ఒకటే డైరెక్షన్. చూడండి, కలిసినాయి ఒకటే డైరెక్షన్ లో, కొల్లాడ్ అయినా ఒకటే డైరెక్షన్ లో, వెళ్తున్నాయి కూడా ఒకటే డైరెక్షన్, స్ట్రెయిట్ డైరెక్షన్ వెళ్తాయి. అలాంటి నేను వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్స్ అంట. ఓకే, మన క్వశ్చన్ కూడా అదే. సో దానికోసం మన వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ ని ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. సింపుల్ లాజిక్. వాట్ ఈస్ ద కండిషన్? వన్ డైమెన్షన్ ఎలాస్టిక్ కొలిజన్. వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే స్ట్రైట్ డైరెక్షన్ ఉండాలి కదా. రైట్, చిన్న బిడ్డ చూడండి, ఒక బ్లాక్ తీసుకున్నాను, ఇంకో బ్లాక్ తీసుకున్నాను, తర్వాత రెండు బ్లాక్స్ ఒకదానికోటి కొలిషన్ అయినాయి, తర్వాత దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఓకే, సో ఫస్ట్ వన్ బాడీ పేరు M1 అనుకుంటున్నాను, సెకండ్ బాడీ యొక్క మాస్ ఎంత? M2 అనుకుంటున్నాను. సో మాసెస్ అయితే మారవు, M1 M2 కొలిషన్ అయినప్పుడు కూడా అంతే. సో ఆఫ్టర్ కొలిషన్ తర్వాత వాట్ మాసెస్? M1 అండ్ M2. క్లియర్? రైట్, అవి కూడా వేరే డైరెక్షన్ ఉన్నాయి, ఒకటే డైరెక్షన్ లో ఉన్నాయి. సో ఫస్ట్ బిఫోర్ అంటున్నా కాబట్టి ఇనిషియల్, దాని వెలాసిటీ ఎంత? U1, V వెలాసిటీ ఎంత? U2, ఫైనల్ ఎంత? V1, విన్ వెలాసిటీ ఎంత? V2. కథం, ఏం రాదు, ఎక్కువ కష్టపడద్దు. చూడండి, నేను జస్ట్ వాటి ఏం వాల్యూస్ రాస్తున్నాను చూద్దాం. ఇది ఎలాస్టిక్ కొలిషన్ అంటే ఎవరెవరు కన్సర్వ్ కావాలి? లీనియర్ మూమెంటం అండ్ కైనెటిక్ ఎనర్జీ. సింపుల్. లీనియర్ మూమెంట్ ఫార్ములా ఎంత? P is equal to mv. mv అని రాయాలి ప్రతిసారి. కైనెటిక్ ఎనర్జీ ఎంత? హాఫ్ mv². ఎవరుంటే వాళ్ళ పేరు పెట్టండి, ఓకేనా. ఫస్ట్ కేసు రాసిన లీనియర్ మూమెంటం. లీనియర్ మూమెంట్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. ఎవరుంటుంది రాయని బిడ్డ, పెద్దగా ఏం లేదు. మాస్ ఎంత? M1, వెలాసిటీ ఎంత? U1. ఇంకోటి ఉన్నాడు ప్లస్ మాస్ ఎంత? M2, వెలాసిటీ ఎంత? U2. ఖతం, అయిపోయింది. అక్కడ ఎవరున్నారు? మాస్ M1, వెలాసిటీ V1, మాస్ M2, వెలాసిటీ V2. ఫినిష్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంట్. చూడండి, బిఫోర్ మస్ట్ బి ఈక్వల్ టు ఆఫ్టర్. బిఫోర్ మస్ట్ బి ఈక్వల్ టు ఆఫ్టర్.
సో బిఫోర్ కొలిజన్, ఆఫ్టర్ కొలిజన్, ఫినిష్. సో దీంట్లో ఏం రాస్తున్నా అంటే చిన్న రీరైట్ రాస్తున్నా. M1 ఇక్కడ ఉంది, M1 ఇక్కడ తీసుకొస్తున్నాను, M1 తీసుకొచ్చిన ఇక్కడ వస్తే ఏమవుతుంది మైనస్. కాబట్టి ఎవరు కామన్ ఉన్నారు, M1 కామన్ తీస్తే మిగిలింది ఎవరు, U1. అక్కడికి వెళ్ళి V1 ఇటు వస్తే ఏమవుతుంది మైనస్, ఫినిష్. ఇక్కడ M2 ఇక్కడనే ఉంది, బట్ ఇక్కడ ఉన్న M2 అటు పంపిస్తున్నా, మైనస్ అవుతుంది. అప్పుడు ఎవరిని కామన్ తీస్తున్నా, M2. ఫస్ట్ ఎవరు ఉన్నారు, V2 మైనస్. అక్కడ ప్లస్ U2 ఉన్నది పోతే ఏమవుతుంది మైనస్. కథం. ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ ఆల్ బేటా ఏం చేయలేదు, M1 ఒక సైడ్ తెచ్చుకున్నా, M2ని ఒక సైడ్ పంపించేసిన. క్లియర్. సేమ్ ఇట్లనే కైనెటిక్ ఎనర్జీ రాయండి. సెకండ్ కైనెటిక్ ఎనర్జీ రాయండి. సేమ్ ఫార్ములా ఎంత, హాఫ్ mv², హాఫ్ కాఫ్. ఇక్కడ మాస్ ఎంత, mv² కదా, m అంటే మాస్, ఎంత మాస్ m1. వెలాసిటీ ఎంత, u1. కథం, u1² ప్లస్ ఆఫ్ చెప్పండి m2 u2² లైక్ ఆఫ్ m1 v1² ప్లస్ ఆఫ్ m2 v2², ఫినిష్. ఇది కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. ఇది లీనియర్ మూమెంటం ఫార్ములా, ఇది కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. ఈ రెండు ఏం కావాలి, కన్సర్వ్ కావాలన్నాను. ఏ కొలిజన్, ఎలాస్టిక్ కొలిజన్ రాశాను. సో సేమ్ ఇక్కడ ఎట్లా m1 తెచ్చినాము ఇక్కడ కూడా తెద్దాం. ఆఫ్ కాఫ్ m1 కి m1 సారీ u1² కు u1². ఇక్కడ వీడు వచ్చేసి ఏమవుతుంది మైనస్ ఆఫ్ m1 v1². వీడు ఇక్కడే ఉన్నాడు, ఆఫ్ m2 v2² ఇక్కడే ఉన్నాడు, 1 అటు పంపించేద్దాం. m2 u2² ఆఫ్ m2 u2². శబాష్. ఎవడున్నాడు కామన్, ఎవరైనా m1 కామన్ ఉంది, ఆఫ్ కూడా కామన్ ఉంది, ఆఫ్ తీసేయండి. ఆఫ్ m1 కామన్ తీసేయండి, యూ విల్ గెట్ దట్ u1² మైనస్ v1². ఇక్కడ ఆఫ్ m2 కామన్ తీసేయండి, u2² మైనస్ v2² మైనస్ u2². ఇప్పుడు చూడండి హాఫ్ ఆఫ్ క్యాన్సర్. మిగిలిన ఈక్వేషన్ ఎంత, m1 u1² మైనస్ v1² m2 v2² మైనస్ u2². ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం బిడ్డ. ఫినిష్. ఓకే, దెన్ వి గో ఫర్ దట్. ఒక ఫైనల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ డివైడెడ్ బై 2/1, 2 డివైడెడ్ బై 1 చేస్తున్నా. 2 ఫార్ములా రాయండి ఫాస్ట్ గా. m1 ఓకే u1² మైనస్ v1² డివైడెడ్ బై, ఇక్కడ ఎవరు ఉన్నారు 1 లో, ఫస్ట్ వన్ వీటి ఉన్నాడు, m1 u1 మైనస్ v1 ఈక్వల్. ఇక్కడ ఎవరు ఉన్నారు ఈక్వేషన్, m2 వాట్ ఈస్ ఈక్వేషన్, v2² మైనస్ u2² డివైడెడ్ బై, మీరు ఇక్కడ చూడండి ఈక్వేషన్ నెంబర్లో సెకండ్ RHS ఏముంది, m2 v2 మైనస్ u2, m2 క్యాన్సల్, m1 క్యాన్సల్. మీకు ఆల్రెడీ మ్యాథమెటిక్స్ ఒక ఫార్ములా తెలుసు, a² మైనస్ b² ఫార్ములా, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. లైక్ సేమ్ అట్లనే ఉంది ఇక్కడ చూడండి, u1² మైనస్ v1². a ప్లస్ లో u1 ఉంది, b ప్లస్ లో v1 ఉంది. సో లైక్ దట్ రాయండి, u1 ప్లస్ v1, u1 మైనస్ v1, ఫినిష్. ఏం పెద్ద రాలే, a² మైనస్ b², a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a ప్లస్ లో u1, b ప్లస్ లో v1, జస్ట్ పెట్టగొట్టినా. ఇక్కడ కూడా పెట్టగొట్టండి, ఏమొస్తుంది u1 ప్లస్ v1, u1 మైనస్ v1 డివైడెడ్ బై ఎవరు ఉన్నారు, u1 మైనస్ v1. ఇక్కడ కూడా a² మైనస్ b², v2 ప్లస్ u2, v2 మైనస్ u2 డివైడెడ్ బై v2 మైనస్ u2. కథం, v2 మైనస్ u2, v2 మైనస్ u2, u1 మైనస్ v1, u1 మైనస్ v1 క్యాన్సల్. లెఫ్ట్ ఓవర్ లై ఫైనల్లీ u1 ప్లస్ v1 ప్లస్ సారీ ఈక్వల్ ఎవరున్నారు బిడ్డ, v2 ప్లస్ u2, ఫినిష్. ఇది మన ఫండమెంటల్ ఈక్వేషన్. దీని నుంచి మనం ఫార్ములా డిరైవ్ చేయాలి. సరే ఏం కనుక్కుంటున్నారు మీరు ఫైనల్ నేను ఏం కనుక్కుంటున్నాను ఫస్ట్ అది తెలియాలి కదా. ఇక్కడ వరకు ఓకే, ఫస్ట్ 3 డెఫినేషన్ రాసినాం, అయిపోయింది. సో 2 బాడీస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొలిషన్ తర్వాత ఇనిషియల్ కాబట్టి u1 u2 వెలాసిటీస్ రాసిన, నిన్న కూడా చెప్పిన ఇనిషియల్ అయితే u1 అని, ఫైనల్ అయితే v అని. సో ఫస్ట్ బాడీ కాబట్టి 1 పెట్టినా, సెకండ్ బాడీ కాబట్టి 2 పెట్టినా, 1 పెట్టినా 2 పెట్టినా, వెరీ గుడ్. ఏ ఫార్ములా రాయాలి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, వెరీ గుడ్. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ మస్ట్ బి ఈక్వల్, ఏముంటే వాటి పేరు రాయాలి. చూడండి పైన m1 u1 ప్లస్ m2 u2, ఫినిష్. m1 v1 ప్లస్ m2 v2, జస్ట్ m1 అటు పంపించినాను, మైనస్ అవుతాడు. ఇంకో m2 ని తీసుకొచ్చినాను, వాడు మైనస్ అవుతాడు. m1 కామన్ తీస్తే u1 మైనస్ v1, m2 కామన్ తీస్తే v2 మైనస్ u2, ఫినిష్. ఎందులో రాయాలి, ఇంకా కైనెటిక్ ఎనర్జీలో రాయాలి. సో కైనెటిక్ ఎనర్జీ ఎంత, హాఫ్ m u1² ప్లస్ హాఫ్ m2 u2² ఈజ్ ఈక్వల్ హాఫ్ m v1². ఫార్ములా చెప్పిన కైనెటిక్ ఎనర్జీ సింప్లీ హాఫ్ mv², సింపుల్ గా రాసేసినాం. అందులో కూడా m1 కామన్ తీసినాం, సపరేట్ రాసేసినాం, హాఫ్ ఆఫ్ సేమ్ ఉంది, క్యాన్సిల్ చేసినాం. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 2 చేసినాం, జస్ట్ 2 డివైడెడ్ బై 1 చేసినాం, క్యాన్సిల్ చేసినాం, యూ గెట్ ద ఫార్ములా. ఈ ఫార్ములా నుంచి మనం డిరైవ్ చేయాలి. ఇప్పుడు అడిగిన ఇంతకు ముందు మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం సార్ అనేది, ఏం ఫైండ్ అవుట్ చేసినాం, సింపుల్ గా లాజిక్ చూడండి. సో నేను కార్ వస్తుంది అంటున్నాను, కార్ యొక్క స్పీడ్ ఎంత 100 అనుకుందాం.
బైక్ యొక్క స్పీడ్ ఎంత 60 అనుకుందాం. మరి బిఫోర్ కొలిషన్ వీటి యొక్క వెలాసిటీస్ మీకు తెలుసు కదా. వాటి మాస్ ఎంత? కార్ ఒక 1 టన్ ఉంది అనుకుందాం, బైక్ ఒక 100 కేజీస్ 120 కేజీస్ 200 కేజీస్ ఏదో ఒకటి ఉంది. ఓకేనా, 1 టన్ అంటే ఇది ఒక 800 కేజీస్ 1000 కేజీస్ ఉంది. దీని మాస్ తెలుసు, వెలాసిటీ తెలుసు. ఈ బైక్ మాస్ తెలుసు, వెలాసిటీ తెలుసు. మూమెంటం వీంది తెలుసు, వీంది తెలుసు. ఎప్పుడు? బిఫోర్ కొలిషన్. సో వచ్చేసినాయి ఇంట్రాక్షన్ అయిపోయినాయి. తర్వాత ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయినాయి. అప్పుడు మూమెంటం చేంజ్ అయిపోయింది కదా, 100 స్పీడ్ పోలే, ఇది కూడా 60 స్పీడ్ వెళ్ళాలి, ఏదో వెలాసిటీతో బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు అవి ఎంత వెలాసిటీతో వెళ్ళాయని కనుక్కోవడమే మన కాన్సెప్ట్. బిఫోర్ తెలుసు, కొలిషన్ తర్వాత తెలియదు. కానీ కార్ మాస్ అంతే, ఏమైనా కొలిషన్ కాగానే మాస్ ఏమైనా తగ్గిపోతా? అంత బాడీ కదా. సో మాస్ సేమ్, బైక్ యొక్క మాస్ కూడా సేమ్. సో కండిషన్ లో మాస్ మారింది ఎవరు? వెలాసిటీస్. ఆ వెలాసిటీస్ కనుక్కోవాలి. అంటే మనం కనుక్కోవాల్సిన వెలాసిటీస్ v1 అండ్ v2 కనుక్కోవాలి. ఇస్ ఇట్ క్లియర్? సో ఫర్ డెరివేషన్ ఫర్ v1 అండ్ v2 చూడండి బిడ్డ. సో పాజ్ చేసేసి రాసుకోవచ్చు. సో నా వీడియో ప్లే అవుతున్నప్పుడే just we find that v1 and v2. వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్, ఎక్కువ కాంప్లికేటెడ్గా ఆలోచించకండి. చిన్న క్యాలిక్యులేషన్, కొద్దిగా మ్యాథమెటిక్స్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తే సరిపోతుంటుంది. ఓకేనా? ఐ థింక్ ఇట్స్ క్లియర్ నా. సో ఫస్ట్ ఫండమెంటల్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి ఇంతకుముందు లాస్ట్? u1 ప్లస్ v1, నెక్స్ట్ v2 ప్లస్ u2. చెప్తున్నాను, మీకు v1 కావాలనుకుంటే v2లో ఈక్వేషన్ రాయాలి, v2 కావాలనుకున్నాం అనుకో v1లో ఈక్వేషన్ రాయాలి. సరే ఫస్ట్ v1 ఫైండ్ అవుట్ చేద్దాం. v2లో ఈక్వేషన్ రాస్తున్నా. v2 ఈజ్ ఈక్వల్ అంటే v2 కూడా సపరేట్ రాయాలి. v2 ఈజ్ ఈక్వల్, u2 ఇక్కడ ప్లస్ ఉంది, ఇటు సేమ్ వస్తుంది మైనస్, అంటే u1 ప్లస్ v1 మైనస్ u2. నేను ఏం చేయలే, v2ని ఇక్కడ పెట్టినాను, ప్లస్ u2ని ఇటు పంపించేస్తాను. v2 కూడా సపరేట్ అయిపోయాడు. ఈ v2 గాను ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎవరు వస్తారు? v1 వస్తుంది. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్? మనం ఇంతకుముందు ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ రాసినాము. ఫస్ట్ ఈక్వేషన్ m1 ఆఫ్ u1 మైనస్ v1 m2 ఆఫ్ v2 మైనస్ u2. ఇది మన ఫస్ట్ ఈక్వేషన్. ఆల్రెడీ మనం రాసిన ఫస్ట్ ఈక్వేషన్ 2 డివైడెడ్ బై 1 అన్నాం కదా, ఆ 1 ఈక్వేషన్ ఇదే. ఓకే, నా ఇక్కడ చూడండి v2 ఎక్కడుందో, ఈ v2 ఇక్కడ v2, ఈ v2 ప్లేస్లో ఈ v2 వాల్యూ పెట్టాలి. పెట్టేస్తున్నాం చూడండి బిడ్డ, పెద్దగా చేయట్లేదు. u1 మైనస్ v1 m2 ఆఫ్ v2 ఎంత? u1 ప్లస్ v1 ప్లస్ u2 మైనస్ u2. సింపుల్, లోపలికి ఇంటి చేయండి. m1 u1 m1 v1 u2 u2 2u2. సో ఇది కూడా ఇంటి చేద్దాం. m2 u1 ప్లస్ m2 v1 u1 u1 2u2. రెండు అయిపోయినాయి. 1 ప్లస్ 1 2, కానీ మైనస్లో ఉంటే మైనస్ పెట్టుకోవాలి. మైనస్ 2u2 m2 మైనస్ 2 m2 u2. ఫినిష్. నాకు ఎవరు కావాలి యాక్చువల్గా? v1 కావాలి. ఇక్కడ v1 ఉంది, ఇక్కడ ఒక v1 ఉంది. వెరీ గుడ్. సరే ఏం చేస్తున్నా, ఈ మైనస్ ఉన్న v1 అటు పంపిస్తున్నా, ఈ ప్లస్ అన్ని ఇటు పంపించేస్తున్నా. చూద్దాం, m1 u1 ఇక్కడ రాసిన, ఈ మైనస్ పంపిద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది m2 u1. చూడండి బిడ్డ, m1 u1 ఇక్కడనే పెట్టినా, ఇక్కడ ఉన్న m2 u1 సపరేట్ చేసేసుకుంటున్నా. v1 అన్న ఒక సైడ్ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఇంకోరు ఉన్నారు. ఎవరున్నారు? మైనస్ 2m2 u2 ప్లస్ 2m2 u2. మిగిలింది ఏంటి? m2 v1. ఇక్కడ మిగిలింది మైనస్ m1 v1. సో వాట్ ఈస్ ద లెఫ్ట్ క్వాంటిటీ? మైనస్ m1 v1. అటుపోతే ఏమైతుంది? ప్లస్. వెరీ గుడ్, అబ్జర్వ్ చేస్తుండాలి. ఇక్కడ ఉన్న మైనస్ అటుపోతే ఏమైంది? ప్లస్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఎవరు కామన్ ఉన్నారు? u1 కామన్ ఉంది. కానీ ఏం తీస్తాం? m1 మైనస్ m2. చూడండి u1 సేమ్ ఉన్నవాళ్ళని పక్కన పెట్టాలి, మిగతా వాళ్ళని లోపల రాయాలి. u1 కామన్, సో m1 మిగిలిపోయింది, m2 మిగిలిపోయింది. ప్లస్ 2m2 u2 is equal, కామన్ ఎవరిని తీద్దాం? v1 ఉంది, m1 ప్లస్ m2 ఇంటూ v1. నాకు కావాల్సిందే v1. మరి v1 కు సపోర్ట్ ఎవరు ఉన్నారు? m1 ప్లస్ m2. సో వన్ పక్కన పంపించేయాలి కదా. v1 ఒక్కడే కావాలంటే మనకి ప్రొడక్ట్ అవుతున్న m1 ప్లస్ m2 ఏం చేయాలి? సైడ్ చంపేయాలి. సో ఇక్కడ ఉన్న ప్రొడక్ట్ చేస్తున్న m1 ప్లస్ m2 ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఏమవుతుంది? ఈక్వల్ అవుతలోకి వెళ్తే డివైడ్ అవుతుంది. ఇక్కడ ప్రొడక్ట్ చేస్తుంది, ఇక్కడ వస్తే ఏమవుతుంది? డివైడ్. సో అప్పుడు ఏం రాస్తున్నాను? v1 ఈజ్ ఈక్వల్ టు క్వాంటిటీ రాసినాను, ఇవన్నీ డివైడ్ చేస్తున్నా. చూడండి, m1 మైనస్ m2 ఉన్నాడా? మన కింద ఎవడొస్తాడు? m1 ప్లస్ m2. ప్రొడక్ట్ ఎవరు ఉన్నారు? u1 ప్లస్ తర్వాత 2m2 డివైడెడ్ బై, వీని కింద కూడా వస్తాడు m1 ప్లస్ m2, ఇద్దరికి డివైడ్ అవుతాడు. ఓకే, ప్రొడక్ట్ ఎవరు ఉన్నారు? u2. కథం, v1 వచ్చేసింది. సింపుల్ ఆన్సర్. సింపుల్ అంటే సింపుల్ ఆన్సర్. చిన్న మ్యాథమెటిక్స్. సేమ్ ఇప్పుడు నీకేం కావాలి? v1 వచ్చింది కదా,
V2 కావాలి. V2 కావాలంటే ఈక్వేషన్ ఎందులో రాసుకోవాలి? V1 లో రాయాలి. సేమ్ ఈక్వేషన్ చూడండి, U1 ప్లస్ V1 V2 ప్లస్ U2. నేను ఎందులో రాయమంటున్నాను ఇప్పుడు? నాకు V1 కావాలి, సారీ V2 కావాలి. ఈక్వేషన్ ఎందులో రాయాలి? V1 లో. V1 ఇక్కడనే ఉన్నాడు. V1 ఈజ్ ఈక్వల్, ఈ U1 అటు పంపిస్తాం, V2 ప్లస్ U2 మైనస్ U1. చూడండి బిడ్డ, ఓకేనా? చిన్న మ్యాథమెటిక్స్ కాబట్టి స్పీడ్ చెప్తున్నా. V1 ఈజ్ ఈక్వల్ టు V2కు V2 ప్లస్ U2కు U2. ఈ ప్లస్ U1 అటు పోతే ఏమవుతుంది? మైనస్ U1. క్లియర్? వెరీ గుడ్. నెక్స్ట్ ఈ V1 తీసుకుపోయి సేమ్ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, M1 U1 మైనస్ V1 అంటే ఎంత? V2 బ్రాకెట్ పెట్టాలి, అందరికి రావాలి కదా. U2 మైనస్ U1 బ్రాకెట్ క్లోజ్. చూడండి, U1 కు U1 మైనస్ కు మైనస్ బ్రాకెట్ పెట్టి V1 ఏముందో అదంతా రాశారు. ఈక్వల్ ఎవరికి ఈక్వల్? M2 V2 మైనస్ U2. బిడా లోపలికి ఇంటూ చేసేయండి, సింపుల్. M1 కు M1, U1 కు U1 మైనస్ V2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ U2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ U1 కు U1 అందరు అయిపోయారు. ఈ మైనస్ లోపలికి ఇంటూ చేసి సపరేట్గా రాసుకున్నాం. ఈక్వల్ టు M2 V2 మైనస్ U2. కథ. ఇప్పుడు ఏం చేస్తున్నాను? U1 V2 ప్లస్ V2 ప్లస్ U1 ప్లస్ U1 2U1, ఒకటి ప్లస్ ఒకటి 2, లైక్ M1 కి M1 2U1 V2 మైనస్ U2 ఇజ్ ఈక్వల్ ఎంత? M2 V2 మైనస్ U2. బిడ్డ సేమ్ నాకు కావాల్సింది ఇక్కడ V2 కావాలి. సో లోపలికి ఏంటి చేస్తాం? లోపలికి ఏమొస్తుంది? 2M1 U1 మైనస్ M1 ఇంటూ V2 M1 V2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ M1 U2 ఇజ్ ఈక్వల్ M2 V2 మైనస్ M2 U2. లోపలికి ఇంటూ చేస్తాను అంతే, ఏం చేయలే. M1 ఇంటూ 2M1 M1 2M1 U, M1 ఇంటూ V2 M1 V2, M1 ఇంటూ U2 M1 U2, M2 V2 M2 V2 మైనస్ వచ్చేసింది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ M2 U2 M2 U2. ఫినిష్. మనకి ఎవరు కావాలి? ఎవరు కావాలి? యాక్చువల్గా మనం V1 వచ్చేసింది, V2 కావాలి. V2 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఒక V2 ఉంది, ఇక్కడ ఒక V2 ఉంది. ప్లస్ ఉన్నవాని ఏమనకండి, మైనస్ ఉన్నాను అటు పంపించేద్దాం, ఓకేనా? సో వీటితో పాటు ఇంకోటి వేరేవాడు ఉన్నాడు, వాడు అవసరం లేదు, వాడిని ఇటు పంపించేసి. ఇక్కడ మిగిలింది ఎంత? 2M1 U1. వీని ఉన్నట్టు రాయండి. ఇక్కడ ఉన్న ఇది ఉంది కదా, దాన్ని ఏం చేస్తున్నా? ఇటు పంపిస్తున్నా, ప్లస్ M2 U2. మిగిలింది ఏంది? మైనస్ M1 U2. అప్పుడు సార్ మరి ఇది ఎక్కడ పోయింది? మైనస్ M1 V2. నాకు V2 కావాలి కదా, ఇక్కడ మైనస్ ఉన్నట్టు పోతే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అప్పుడు ఏం రాసిన? ఇక్కడ ఉన్నోని యాజ్ యూజువల్ రాసిన, ప్లస్ M1 V2. చూడండి బిడ్డ, ఏం చేయలేదు, సేమ్ రాసిన. ఇక్కడ ఉన్న మైనస్ క్వాంటిటీ ఇక్కడ సేమ్ అయిపోయింది, ప్లస్ అయిపోయింది. మళ్ళీ వీడు సేమే ఉన్నాడు, M1 U2. ఇక్కడ ఉన్న మైనస్ M1 V2 అటు పంపించిన. ఎందుకు కావాలి? నాకు V2 కావాలి. V2 ఇక్కడ ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని సపరేట్ చేసిన, అయిపోయింది. క్లియర్. సో చూడండి, ఇక్కడ ఏమైనా వస్తుందా? 2M1 U1 ప్లస్ ఓకే U2 కామన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం మిగిలింది? M2 మైనస్ M1 ప్రొడక్ట్ ఆఫ్ U2. చూడండి, M2 U2 మైనస్ M1 U2. ఓకే, మరి ఇక్కడ ఏం కామన్ ఉంది? V2 కామన్ ఉంది. మిగిలిన వారు ఎవరు? M2 ప్లస్ M1. మిగిలింది ఎవరు? V2. ఫినిష్. నాకు కావాల్సింది V2. మరి V2 ఒక్కనే సపరేట్ రాస్తే ఇక్కడ ఉన్న ప్రొడక్ట్ వాల్యూ ఇక్కడ వస్తే ఏమొస్తుంది? డివిజన్. V1 ఒక్కనే రాయాలంటే ఇక్కడ ఉన్న ప్రొడక్ట్ వాల్యూ ఇక్కడ వస్తే ఏమొస్తుంది? డివిజన్. సేమ్ కండిషన్. ఇప్పుడు V2 ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఉన్న వాల్యూ దీని ప్రొడక్ట్ అవుతుంది, దాని వాల్యూ అట్లా రాస్తున్నా, ఓకేనా? చెప్పండి, ఫస్ట్ ఎవడు ఉన్నాడు? 2M1 బై M1 ప్లస్ M2 అన్నా, M2 ప్లస్ M1. ప్లస్ లో ఏం పెద్ద ప్రాబ్లం లేదు, మైనస్ లోనే ప్రాబ్లం అవుతుంది. ప్లస్ లో ముందు వెనక్కి ఎట్లా రాసుకున్నా సరే, 1 2 అని ఆర్డర్లో రాస్తున్నా. 2M1 బై M1 ప్లస్ M2. ఇవాడి కిందికి వచ్చేసింది. వీనికి ప్రొడక్ట్ ఉన్నాడు, ఎవడు ఉన్నాడు? U1 ఉంది. ప్లస్ ఇక్కడ ఏముంది? M2 మైనస్ M1. ఓకే, వానికి కూడా డివైడ్ అవుతాడు, M1 ప్లస్ M2. వీరికి కూడా ఒక ప్రొడక్ట్ ఉంది, ఏంటి అది? U2. అర్థం. ఇది V2 ఈక్వేషన్. ఇక్కడ వరకు జీరో చేస్తే డైరెక్ట్ యాడ్ మాస్ క్వశ్చన్ బిడ్డ, డైరెక్ట్ యాడ్ మాస్ క్వశ్చన్. చూడండి, వితౌట్ గివింగ్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం. ఈ క్వశ్చన్ లో మాత్రం ఇంత పెద్ద డెరివేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏం రాస్తాం? 3 డెఫినేషన్. కొలిజన్, టైప్స్ ఆఫ్ కొలిజన్, ఎలాస్టిక్, ఇన్ఎలాస్టిక్. సో అది కంప్లీట్ చేసేసినాం, ఆల్రెడీ చెప్పేసినాం. తర్వాత ఫస్ట్ ఈ ఫండమెంటల్ ఈక్వేషన్ కోసం ట్రై చేసిన. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంట్ రాసిన, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ రాసిన. ఫినిష్ అయిపోయింది. వచ్చిన ఫండమెంటల్ ఈక్వేషన్ నుంచి V2 కావాలంటే V1 కావాలంటే V2 ఈక్వేషన్ రాసిన, V2 కావాలంటే V1 లో రాసిన. సో ఆ వాల్యూస్ ని మనకున్న ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి జస్ట్ మ్యాథమెటిక్స్ అక్కడ పంపించి నాకు కావాల్సిన V2 నొక్కని సపరేట్ చేసుకొని నొక్కని సపరేట్ రాసి కిందికి పంపించేసిన. ఇక్కడ కూడా ఆ విధంగానే V1 రాసేసి V2 ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ విధంగా చేసిరా, యూ విల్ గెట్ దట్ ఫుల్ టు ఫుల్ మార్క్స్, 8 మార్క్స్.
సింపుల్గా రాయండి, పర్ఫెక్ట్గా రాయండి, కాన్ఫిడెంట్ లెవెల్ లూజ్ కాకుండా రాయండి. రాసే విధానం కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత రాస్తున్నా మీ కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గకుండా రాయాలి. సో యాజ్ పర్ సైకాలజీ ప్రకారం మన కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గిపోతూ ఉంటే రైటింగ్ చేంజ్ అవుతుంటుంది. సో నేను ఎవరినో బ్లఫ్ చేయమని నేను చెప్పట్లేదు, బట్ మీ కాన్ఫిడెంట్ ఆన్సర్ వస్తే మీ హ్యాండ్ రైటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో తప్పేం లేదు. ఒకవేళ మనకు కాన్ఫిడెన్స్ లేదనుకో ఫస్ట్ పెన్సిల్తో రాయండి. కానీ ఎందుకంటే ఇలాంటి న్యూమరికల్ లేకుండా 8కి 8 మార్క్స్ వచ్చే ఆన్సర్ కొల్యూషన్. సో మనకు వర్క్ ఎనర్జీ పవర్ చాప్టర్లో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అండ్ వర్క్ ఎనర్జీ థీరం అండ్ లాస్ట్ ఏ కొల్యూషన్ 1 డైమెన్షనల్, ఎలాస్టిక్ కొల్యూషన్ ఇన్ 1 డైమెన్షనల్. ఐ థింక్ ఇట్స్ క్లియర్. సో ఒక్కసారి చూడండి నాన్న, వినండి. సో మీకు వీలైనంత వరకు షేర్ చేయండి. మీతో పాటు కొంతమంది పిల్లలు కూడా నేర్చుకుంటారు, ఐపీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా ఈ టైంలో వాళ్ళకు ఎప్పుడో సార్లు చెప్పిన క్లాస్ గుర్తుండకపోవచ్చు. కాబట్టి మెయిన్గా జేఈమెయిన్స్, ఎంసెట్ పిల్లలు నేర్చుకున్నారు, ఎప్పుడు అదే కాన్సెప్ట్లో ఉంటారు. వాళ్ళకు కూడా ఐపీ అంత పర్ఫెక్ట్గా ఐడియా లేకపోవచ్చు. వాళ్ళ కోసం కూడా ఈ వీడియో యూటిలైజ్ అవుతుంది. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ నెక్స్ట్ నేను ఏ వీడియో చేస్తున్నా అనే విషయం కూడా మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకేనా? So let's do this practice and thank you everyone and all the best.